ఓం నమో వీరబ్రహ్మణే. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. జై వీరబ్రహ్మ జై అచలానంద స్వామి జై. నా పేరు ఈశ్వరరెడ్డి, బ్రహ్మంగారి మఠం. విరాట్ విబిఎస్ అనే ఛానల్ ద్వారా అనేక ఆధ్యాత్మిక విషయాలు మా మిత్రులందరికీ అందిస్తున్నాం. దాదాపు 850 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా వేగంగా పెరిగితే బాగుంటుంది. ప్రతిరోజు కూడా కొన్ని ఆధ్యాత్మిక విషయాలు, జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చారిత్రక అంశాలు, మహిమలు, వారి రచనలు, అలాగే అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విరజానంద స్వాముల వారి ప్రసంగాలు, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇలా ఎన్నో మీకు అందిస్తున్నాం. ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఒక చిన్న కథతో మేము ముందుకు వస్తున్నాం. ఒక గ్రామంలో రామయ్య, రాములమ్మ అనేటువంటి దంపతులు ఉండేవారు. వారు బాగా పేదరికం, రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి పరిస్థితి. వారికి లేక లేక ఒక కుమారుడు కలిగాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అతన్ని భీమయ్య అని పేరు పెట్టి. సరే, కొద్ది రోజులకు ఈ నారాయణ తండ్రి చనిపోయాడు. ఈమె ఈ బాలుణ్ణి చాలా అల్లారు ముద్దుగా పెంచుతూ ఎలాంటి కష్టము వానికి తోచకుండా ఈమె కాయకష్టం చేస్తూ కూలీనాలు చేసుకుంటూ కలిగింది వండి పెడుతూ జీవించేవారు. చిన్నప్పటి నుంచి ఏ పని చేసేవాడు కాదు ఈ భీమయ్య. ఎందుకంటే తల్లి కష్టపడి తెచ్చిపెడుతుంది కదా, తను చేయవలసిన పని ఏం లేదు. అందులో ఒక్కడే కొడుకాయ. ఆమె ప్రేమతో కష్టపడి తెచ్చిపెట్టి తింటూ కూర్చొని పెరిగేవాడు. బలాదూరుగా ఊరంతా తిరిగేవాడు. వేళకు వచ్చి తిని హాయిగా పడుకునేవాడు. ఇది ఆయన దినకృత్యం. ఇలా 25 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఈ అబ్బాయికి పిల్లని ఇస్తామని ఎవరూ రాలా. ఎందుకంటే వారికి ఆస్తిపాస్తులు ఏం లేవు వెనకల. పోనీ సరైనటువంటి కష్టపడి ఏదైనా జీవించేవాడంటే అది కాదు, బద్ధకస్తుడు. కాబట్టి ఇక పెళ్లి కాకుండానే నిలబడిపోయాడు. ఈలోగా తన తల్లి కూడా ముసలిదై మరణించింది. ఇంక వీని బ్రతుకు తెరవెట్లా భీమయ్యకు? ఏం చేసి భోజనం సంపాదించాలి? ఏ పని చేత కాదు, బద్ధకం. అప్పుడు ఇటు తిరిగి తను కష్టం చేయకుండా సుఖంగా బతికే మార్గం ఆలోచించుకున్నాడు. తన ఉన్న ఊర్లో అయితే తన మాట ఎవరు నమ్మరు కదా, అందుకని బయలుదేరి కొంత దూరం కొత్త ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక రామాపురం అనేటువంటి ఒక గ్రామము, చాలా సుభిక్షంగా ఉండేటువంటి గ్రామం, చుట్టూ మంచి వాతావరణంతో కొండలతో శోభిల్లుతుంది. ఆ గ్రామం చేరుకున్నాడు. అక్కడ రామాలయం వద్ద కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఎవరెవరు ఏ విధంగా తనను పలకరిస్తారా, ఈ రోజుకి ఏ విధంగా భోజనం సంపాదించాలా అని. సరే, వచ్చే పోయే వాళ్ళు చూశారు ఈ యువకుని, బాగా బలిష్టంగా దిట్టంగా ఉన్నాడు. పలకరిస్తూ ఏ ఊరు ఏం కథ అని చెప్పి అంటారు కదా జనరల్గా పల్లెటూరులో ఎవరైనా ఆయన కొత్తగా వచ్చినప్పుడు. అయ్యా మాది పలాని ఊరు, నాకెవరు లేరు, ఏదైనా కాయ కష్టం చేసి బతుకుదామని చెప్పని అనుకుంటే కూడా పని కూడా ఎవరు ఇవ్వటం లేదు, నేను మంచి బలవంతుణ్ణి, చాలా గొప్పవాడిని, సాధన చేసినాను అని ఏదేదో చెప్పుకున్నాడు. సరే, ఒక్కొక్కరు ఆ గ్రామంలో ఉండేటువంటి 4-5 పెద్దవాళ్ళందరూ చేశారు. సరే, నేను గొప్పవాడిని అంటున్నావు, నువ్వేం చేస్తావు, నీ గొప్పతనం ఏందో ఇది చూపిస్తాను. ఏం లేదు, కొండను మోస్తాను అన్నాడు. ఏంటి, కొండను మోస్తావా? అదెట్లా? అవునయ్యా, నన్ను 6 నెలలు బాగా మంచి భోజనం పెట్టి నన్ను సాకితే నేను ఆ తూర్పు వైపునటువంటి కొండను మోస్తాను, నా బలాన్ని నిరూపించుకుంటాను అని చెప్పాను అన్నాడు.
వలన ఇదేదో చూడవలసినటువంటి అంశమే అని అందరూ కలిసి గ్రామంలో ఉండేవారందరూ రోజుకొక్కరు ఒక్కొక్క పూట వంతున ఆయనకు మంచి ఆహారము పెట్టేవాళ్ళు. ఓ చిన్న గుడిసె ఇస్తే అక్కడే ఎవరింటికి భోజనానికి వెళ్తే అక్కడ సుష్టిగా భోంచేయడం, వచ్చి ఆ గుడిసెలో పడుకోవడం. సాధన చేస్తున్నట్టు, బస్కీళ్ళు ఇస్తున్నట్టు, లేకపోతే ఇంకోటి చేస్తున్నట్టు అంతా షో చేసేవాడు అందరికీ కనిపించేటట్టు. ఇలా పని పాట లేదు, తిని పడుకోవడమే. ఆనందంగా బాగా కండలు పెంచుకున్నాడు. చూస్తే ఒక వస్తాదులాగా అనిపిస్తున్నాడు. సరే, 6 నెలల కాలం పూర్తయింది. ఏమయ్యా, 6 నెలలు పూర్తయింది కదా, కొండను మోస్తానంటివి, మరి ఎప్పుడు నిర్ణయిద్దాం ముహూర్తం అని అన్నారు. మీ ఇష్టం, ఎప్పుడైనా సరే అని గ్రామంలో ఉండే వాళ్ళందరూ గొడవలుకొని చుట్టుపక్కల గ్రామాలు కూడా కొందరు పిలిపారు. ఈరోజు పలానా రోజున ఈ భీమయ్య అనేటువంటి వ్యక్తి కొండలు మోస్తాడు, అది అందరూ చూడడానికి రావాల్సిందో దండార వేపించారు. సరే, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఇదేంటి కొండలు వేయడం ఏమిటి, ఏదో గుండునో లేకపోతే ఇదైతే పర్లేదు అని చెప్పని అందరూ స్త్రీలు, పిల్లలు, పెద్దలు అందరూ గుమ్ముకూడుకున్నారు. సరే, ఈ భీమయ్య రామాలయంలో స్వామివారికి మొక్కి పదండి అని చెప్పన్నాడు. అందరూ కలిసి కొండ దగ్గరికి వెళ్ళారు. సమీపంలోకి వచ్చిన తర్వాత జై వీర హనుమాన్ అని చెప్పని గట్టిగా అరిచి ఇట్లా వంగి, సరే ఆ కొండను నా భుజం మీద పెట్టండి అయ్యా అన్నారు. అందరూ ఆశ్చర్యపోయారు. నేను కొండను భుజం మీద పెట్టడం ఏంది, ఏంటి మాట్లాడుతున్నావు అన్నారు. అవునయ్యా, నేను కొండను మోస్తాను, మీరందరూ నా భుజం మీద పెట్టేయండి, నేను మోస్తాను అన్నాడు. కొండను ఎలా ఎత్తగలమయ్యా అంటే, అది నాకేం తెలుసు, నేనేం చెప్పాను, కొండను మోస్తాను అన్నాను, నేను కొండను ఎత్తుతానని చెప్పలేదు మీకు. కాబట్టి నేను మొయ్యాలంటే ఓ బస్తామాదో ఏదైనా కానీ నా వీపు మీద పెడితే మీరు ఆ కొండను ఎత్తి మీరందరూ కలిసి నేను మోస్తాను, అదే నేను చెప్పింది అన్నారు. అప్పుడు గ్రామంలో ఉండే వాళ్ళందరూ అనుకున్నారు, ఒరే 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 వీని అతి తెలివికి మనమందరం మోసపోయాం కదా, నిజమే వాడు చెప్పింది కొండను మోస్తాను అన్నాడు, కొండను ఎత్తుతానని లేదు కదా అనుకొని అందరూ చలవ మాట వాడిని నిందించారు. ఒరే బుద్ధి తక్కువ కదవా, ఇట్లా అని 6 నెలల పాటు మేమందరం మేపితే తిందామని చెప్పి అనుకున్నావు. సరే, జరిగింది ఏదో జరిగింది, ఇక మీదనైనా మర్యాదగా బుద్ధి తెచ్చుకొని ఏదైనా మంచి పని చేసుకొని బతకరా అని చెప్పని వాళ్ళు అన్నారు. సరే, నేను ఏ పనైనా చేస్తా, నాకు పని ఇచ్చేవాళ్ళు లేదు అని చెప్పాను. అలాగైతే మేము 6 నెలలుగా మిమ్మల్ని సాకాము కదా, అలాగే అట్లే మా ఇళ్ళల్లో మా తోటలలో ఏదైనా పొలం పనులు ఉన్నప్పుడు నువ్వు వచ్చి పని చేయి, బాగా కండలు తిరుగున్నావు, గట్టి పని చేయగలవు, చేస్తావు, దానికి తగిన కూలి మీకు ఇస్తాం అని చెప్పని, ఇక నుంచైనా ఇట్లా మర్యాదగా బతుకు అని చెప్పని అతనికి తలా ఒక మాట చెప్పి, సరే మరి ఇంకప్పటి నుంచి ఎవరు భోజనం పెట్టాలి, అంతవరకంటే వాని మాటలు నమ్మి భోజనం పెట్టారు. కొండ ఎత్తుతా అన్నాడు, వీలు కాలేదు. సరే అని చెప్పని ఆ గ్రామంలోనే ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని అతనికి వివాహం చేసి ఇక్కడే కాపురం పెట్టించారు. ఇక రోజు కూడా ఎవరెవరికి పొలం పని కానీ ఇతర పని కానీ ఏది జరిగినా కూడా ఇతన్ని పిలిచి ఇతనితో పని చేయించుకొని అంత ఇంత కూలి ముట్ట చెప్పి చేసేవారు. అంటే చిన్నతనం నుంచి ముద్దుగా బొద్దుగా పెరిగినటువంటి భీమయ్య చివరికి వచ్చేటప్పటికి ఏదో మాటలతో చెప్పి బతుకు పరాన్న జీవి అంటారు. అంటే ఇతరులు సంపాదించి పెట్టినటువంటి సొమ్ముతో జీవించేవాడు, తను కష్టం చేయకుండా. కాబట్టి అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు మాటలతో మోసం చేసి మనల్ని బతుకుతుంటారు. తప్పెవరిది, మోసపోయిన వాడిది, మోసగించిన వాడు కాదు. ఇలా చాలామంది బద్ధకస్తులు ఉంటారు మన గ్రామాలలో కూడా, అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. మాటలు చెప్పి ఎట్లా ఒక విధంగా మన దగ్గర సంపాదించుకొని తింటుంటారు. కానీ అది కాదు. మనిషి జీవించినంత కాలము ఏదో ఒక పని చేసి కష్టపడి సంపాదించుకొని తిని భార్యాబిడ్డలను పోషించిన వాడే నిజమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఇలాంటి మోసకారులను, పరాన్న జీవులను గమనిస్తూ ఉండాలి సమాజంలో.
ఈ సింపుల్ కథ ఇది. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై, జై వీరబ్రహ్మ జై, అచలానంద స్వామి జై.